ఇప్పటికే రకరకాల ఊహాగానాలతో, సర్వేలతో వీటన్నిటితో కూడా ప్రజలు విసిగిపోయి ఉంటారు బహుశా. మళ్ళీ పదే పదే చెప్తున్నా కూడా అంత ఆసక్తి ఉండదేమో కానీ, ఈ పర్టిక్యులర్ వీడియోని మాత్రం ఖచ్చితంగా మనం ఒకసారి విశ్లేషించుకున్నప్పుడు ఆసక్తికరంగానే ఉంటుందని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే, ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఇద్దరు ప్రముఖుల విశ్లేషణ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ రెండిటిని కూడా అనుసంధానం చేసినప్పుడు వచ్చేటువంటి పరిస్థితి, రిజల్ట్ ఏంటనేది నేను చెప్పను గానీ, మీకే వదిలేస్తాను. అందుకని ఇది చాలా ఆసక్తికరమైనటువంటి అంశంగా తీసుకోవాలి. ఏంటంటే, భారతదేశంలోనే సుప్రసిద్ధ జర్నలిస్టు, సెఫాలజిస్టు, చార్టర్డ్ అకౌంటెంటు, భారతదేశంలో అసలు ఈ సర్వేలనేటువంటి దీనికి ట్రెండ్ సెట్టర్ తొలిగా. అంతేకాదు, అప్పటి వరకు దూరదర్శన్ మాత్రమే మనకి న్యూస్ ఛానెల్‌గా ఉండేది. అటువంటిది 24/7 న్యూస్ ఛానెల్‌ని ఎన్‌డీటీవీ అనేటువంటి ఒక ఛానెల్‌ని ప్రారంభించి యావత్ భారతదేశంలోనే ఒక సంచలనం సృష్టించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రణయ్ రాయ్. ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధికా రాయ్ వీళ్ళిద్దరూ కలిసి ఎన్‌డీటీవీని ప్రారంభించారు. ఇది దేశంలోనే ఒక సంచలనం కింద చెప్పాలి. అంతేకాదు, ఇప్పుడున్నటువంటి చాలామంది ఛానల్స్‌లో ఉండేటువంటి మోడరేటర్స్ గూడా ఆయనంత నాలెడ్జ్ లేకపోవచ్చు గానీ, ఆయన్ని అనుకరిస్తుంటారు. ఆయన హావభావాల్ని, ఆయన డ్రెస్ సెన్స్‌ని వీటన్నిటిని గూడా చాలామంది ఇమిటేట్ చేస్తూ ఉంటారు. అంటే ఒక ట్రెండ్ సెట్టర్. అంతేకాదు, ఆయన చెప్పినటువంటి అనేక అంశాలు గూడా దాదాపుగా రిజల్ట్‌కి చాలా దగ్గరగా ఉన్నాయి. అటువంటి ప్రణయ్ రాయ్ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాల గురించి ఆయన ఒక ఆసక్తికరమైనటువంటి, అంటే ఆయన ఎగ్జిట్ పోల్ అనేది బహుశా 2వ తారీఖు నాడు ఏమైనా రిలీజ్ చేస్తారో తెలీదు గానీ, ఈలోపు కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలని స్పృశించారు. 74 సంవత్సరాల ప్రణయ్ రాయ్ ఎన్‌డీటీవీలో ఎంతోమంది జర్నలిస్టుల్ని, ముఖ్యంగా ఆయన సంచలనమైనటువంటి రిపోర్టర్లు బర్ఖా దత్తా ఇటువంటి వాళ్ళందరినీ కూడా తయారు చేసినటువంటి ఇది 'బిట్వీన్ ద లైన్స్' అనేటువంటి పుస్తకం చదివితే టీవీ మాధ్యమం గురించి ఎన్నో ఆసక్తికరమైనటువంటి అంశాలు కూడా మనకు తెలుస్తాయి. అటువంటి ప్రణయ్ రాయ్ చెప్పిందేంటంటే, ఇక్కడ 3 రకాలైనటువంటి విషయాలను ఆయన ప్రస్తావించారు. సో, దాని గురించి ఈ 74 సంవత్సరాల ప్రణయ్ రాయ్ తదనంతర కాలంలో ఆయన కూడా జర్నలిజంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు, ఇబ్బందులు పడ్డాడు. దాన్ని ఆయన పెంచి పోషించినటువంటి ఎన్‌డీటీవీని కూడా ఆయన వదులుకోవాల్సొచ్చింది. సరే, అవన్నీ కూడా వేరే విషయాలు పక్కన పెడితే, ఇప్పుడేం చేశాడంటే ఆయన మళ్ళీ ఈ సర్వేలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సర్వేలని ఆయన మొదలుపెట్టాడు. మొదలుపెట్టినప్పుడు ఏంటంటే, ప్రణయ్ రాయ్ ఇది ఎన్‌డీటీవీతో కదా! ఎన్‌డీటీవీతో ఇప్పుడు ఆయనకి సంబంధం లేదు. అందుకని డీకోడర్ అనేటువంటి ఒక సంస్థతో మొదలుపెట్టారు. ఈ డీకోడర్ అంటే ఏంటంటే, అంశాల్ని డీకోడ్ చేయటం అనేటువంటిదే ప్రాతిపదిక. ఆంధ్రప్రదేశ్ విషయానికొచ్చినప్పుడు ఆయన చెప్పిందేంటంటే, వెల్‌ఫేరు, డెవలప్‌మెంట్ ఈ రెండిటి మధ్యలోనే ఇక్కడ ఆసక్తికరమైనటువంటి పోటీ ఉంటుంది అని చెప్పాడు. చెప్తూనే ఇంత పెద్ద శాతంలో దాదాపు 80% పైబడి ఓటింగ్ జరిగింది అనంటే, ఇది ఎవరికి వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు. ఇది యాంటీ ఇన్కంబెన్సీ అనాలా? ప్రో ఇన్కంబెన్సీ అనాలా? అనే దాని మీద కూడా ఆయన కొన్ని ఆసక్తికరమైన అంశాలు చెప్పిందేంటంటే, 1950 నుంచి 77 వరకు, అంటే అప్పుడు పూర్తిగా ఇంకా ఆ స్వాతంత్రోద్యమ స్ఫూర్తి, కాంగ్రెస్ పట్ల ఉండేటువంటి భక్తి ఇవన్నీ ఉన్నాయి గాబట్టి, అప్పటి వరకు తర్వాత ఇందిరాగాంధీ, చరిష్మా ఇవన్నీ ఉన్నాయి. ఉన్నప్పుడేంటంటే దాదాపుగా ప్రో ఇన్కంబెన్సీతో 82% వరకు గూడా ఓట్లు పోలైనటువంటి పరిస్థితి. అంటే పెద్ద మొత్తంలో గనక అప్పుడు ఓట్లు పోలైతే అది ప్రో ఇన్కంబెన్సీ, ప్రభుత్వానికి అనుకూలతగా ఉన్నటువంటి ఓటు. కానీ 1977 నుంచి 2002 వరకు, అంటే రకరకాలైనటువంటి కుంభకోణాలు, ప్రభుత్వాల యొక్క పనితీరు పట్ల ప్రజలు విసిగిపోవడం, సామాజిక సంస్థల యొక్క చైతన్యం, ప్రతిపక్షాల యొక్క చైతన్యం, ప్రతిపక్షాల యొక్క కూటములు, ఏర్పాట్లు ఇలాంటివన్నీ జరగటం వల్ల ఏమైందంటే, ప్రభుత్వ విధానాల మీద విసిగిపోయినటువంటి జనం పెద్ద మొత్తంలో ఓటెత్తారు. అంటే ఓటుకి పోటెత్తారని చెప్పాలి. ఆ విధంగా ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటితో అక్కడ పెద్ద మొత్తంలో ఓట్లు పడ్డాయి. అదే విషయాన్ని ఇప్పుడు కూటమి పదే పదే చెప్తుందేంటంటే, ఇంత పెద్ద మొత్తంలో ఓట్లు పోలాయంటే ఇది యాంటీ ఇన్కంబెన్సీ అని చెప్పి
వాళ్ళ వాదన. కానీ ఇదే ప్రణయ్ రాయ్ చెప్పిందేంటంటే 2002 నుంచి 2024 వరకు ఇంత పెద్ద మొత్తంలో ఓటింగ్‌లో ఓట్లు పోలవడం అంటే, అది కొంత ప్రో ఇన్కంబెన్సీ ఉంటుంది. కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది కాబట్టి దీన్ని మనం జడ్జ్ చేయలేము. ఎవరికి పడినయో అనేటువంటి దాన్ని ఆయన చెప్పారు. కాకపోతే మనం ఇంకొక పరిశీలనలో చూసినట్లయితే, మనం గతంలో కూడా డిస్కస్ చేసాం. అటు వెస్ట్ బెంగాల్‌లో కానీ, తమిళనాడులో కానీ, లేదు పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో గానీ, ఎన్నికలు జరిగినప్పుడు పెద్ద మొత్తంలో గతంలో ఎన్నికల పోలైనటువంటి ఓట్లు అంతకుముందు కేసీఆర్‌కి ప్రభుత్వానికి పడినటువంటి ఓట్ల కంటే తదనంతర కాలంలో పడినటువంటి ఓట్లు చాలా శాతం ఎక్కువ. మమతా బెనర్జీ విషయంలో గూడా అంతే. అక్కడ డీఎంకే వ్యవహారంలో గూడా అంతే. ఇట్లా అనేక చోట్ల ఈ ఓట్లు పెద్ద మొత్తంలో పోలైనప్పుడు అది అనుకూలమైనటువంటి ఓటు కిందే వచ్చింది తప్ప మరొకటి కాదు. సరే ఇక్కడ ప్రణయ్ రాయ్ చెప్పిందేంటంటే 50, 50 అన్నారు. సరే 50, 50 అని ఆయన అక్కడితో అనుంటే అది ఒక సస్పెన్స్ చిత్రం కింద ఉండేది. కానీ ఇంకొక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని స్పృశించిందేంటంటే, దాదాపుగా రూరల్ ఏరియాలో 65% ఓట్లు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పడం ఇక్కడ గమనించదగినటువంటి అంశం. అర్బన్‌లో 60% టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. రూరల్‌లో 65% ఉంది. అంతేకాకుండా మహిళలు పెద్ద మొత్తంలో వైసీపీకి అనుకూలంగా ఉన్నారనేటువంటిది కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం. పదే పదే వైసీపీ అనుకూలమైనటువంటి వారు కూడా చెప్తుందేంటంటే, మహిళల ఓట్లన్నీ కూడా గంపగుత్తగా వైసీపీకి పడుతున్నాయి. అతి కొద్ది శాతం మాత్రమే టీడీపీ కూటమికి, అది అర్బన్ ఏరియాలోనో ఇలాంటి చోట్ల మాత్రమే అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది వారు చెప్పింది కూడా ఏంటంటే, మహిళలు పెద్ద మొత్తంలో వైసీపీ వెనకాల ఉన్నారు అనేటువంటిది. ఇంకొకటి అందరూ మనం అనుకుంటున్నట్టు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇంకొక ఆసక్తికరమైన అంశం రాయలసీమలో మెజారిటీ స్థానాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని, కోస్తాలో మెజారిటీ స్థానాలు కూటమికి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. ఇది కూడా దాదాపుగా మనకి తెలిసినటువంటి అంశమే. కాబట్టి ఇక్కడ రాయలసీమలో అత్యధికంగా వచ్చేటువంటి సీట్లు, కోస్తాలో ప్రతి జిల్లాలో కూడా గతంలో రానంత స్థాయిలో రాకపోయినా ఖచ్చితంగా కొన్ని సీట్లు వచ్చినప్పుడు అవి ఆటోమేటిక్‌గా జగన్మోహన్ రెడ్డి గెలుపుకి మార్గాన్ని సుగమం చేస్తాయనేటువంటిది చాలామంది విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి వాదన. అయితే వారు అంతకుముందు చేసినటువంటి సర్వేలు, తదనంతర కాలంలో చేసిన సర్వేలు ఏంటంటే 14 పార్లమెంటు స్థానాలు టీడీపీ కూటమికొస్తాయని, 11 వైసీపీకి వస్తాయని చెప్పారు. మళ్ళీ వారే చెప్పింది ఏంటి అన్నట్లయితే, లోకల్ బాడీ ఎలక్షన్స్ రిజల్ట్ గనక తీసుకున్నట్లయితే వైసీపీకి 14, టీడీపీకి 11 వస్తాయనేటువంటిది ఇది కేవలం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి చెప్తున్నారు. బట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అన్యాపదేశంగా చెప్పింది ఏంటంటే, మహిళలందరూ కూడా వైసీపీ వైపు ఉన్నారు. రాయలసీమలో మెజారిటీ సీట్లన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది కాదు ఇది. ఎక్కువ ఓట్ల శాతం పడటం అనేటువంటిది కూడా ఒక పాజిటివ్ వైపు కింద తీసుకోవాలి అని చెప్పి అన్నారు. సరే దీన్ని ఎవరికి తోచిన విశ్లేషణలు వాళ్ళు చేస్తూ వచ్చారు. కానీ ఇక్కడ నేను ఇద్దరు ప్రముఖ వ్యక్తుల యొక్క వ్యాఖ్యానాలని రెండిటిని కూడా అనుసంధానం చేసి ఆయన ఇది పేరే డీకోడర్. సో నేను దీన్ని ఇద్దరు కామెంట్స్‌ని పరిశీలించి దాన్ని నేను డీకోడ్ చేసినప్పుడు ఒక ఆసక్తికరమైన అంశం వచ్చింది. ఎవరు ఆ రెండో వ్యక్తి అన్నట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో కానీ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గాని, చాలా చోట్ల గాని అందరికీ తెలిసినటువంటి వ్యక్తి కేవీపీ రామచంద్రరావు. కేవీపీ రామచంద్రరావు అనంగానే రాజశేఖర రెడ్డి గారి ఆత్మ అనేటువంటిది గతంలో చెప్పేవారు. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఒక స్టాంచ్ కాంగ్రెస్ ఫాలోవర్‌గా ఆయన కాంగ్రెస్‌తోనే ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వారికి ఈ వైరుధ్యాలున్నాయా? అభిప్రాయ భేదాలున్నాయా? లేదు కేవలం పార్టీ డిఫరెన్సెసేనా అనేటువంటిది నాకైతే స్పష్టంగా తెలీదు. కానీ మొత్తం మీద ఆయన కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఇప్పుడు కూడా వారిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకున్న సందర్భాలు కూడా లేవు. అంతేకాకుండా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు ఆయన స్వయంగా ఆహ్వానించడం, కొన్ని సభలకు ఆయన వెళ్ళడం ఇవన్నీ కూడా జరిగాయి. అటువంటి కేవీపీ రామచంద్రరావు ఆయన చెప్పినటువంటి కామెంట్స్ ఇక్కడ మనకి చాలా కీలకంగా చూసుకోవాలి. ఆయన ఈ మధ్య
ఒకరికి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పినటువంటి ఆసక్తికరమైన అంశం ఏంటంటే, అంటే ఏంటి? కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ఆయన. కరడుగట్టిన కాంగ్రెస్ పార్టీ వ్యక్తి. అంటే వైసీపీకి ప్రత్యర్థి. అంటే మోర్ ఓవరు ఆహ్, స్వయంగా కాంగ్రెస్ కోసం ఆయన ప్రచారాలు గూడా జేశారు. అటువంటి వ్యక్తి. ఆయన జేసిన కామెంట్స్ ఏంటంటే, ఆ మోడరేటర్ అడిగాడు ఆయన్ని. ఏమని? పవన్ కళ్యాణ్ వైసీపీకి 45-67 సీట్ల మధ్యలోనే వస్తాయి తప్ప అంతకు మించి దాటవు అని చెప్పని పవన్ కళ్యాణ్ అన్నాడు. మరి దానికి మీరేమంటారు అని అడిగాడు. చాలా కీలకమైనటువంటి ఆన్సర్ ఇచ్చాడాయన. అది ఆసక్తికరం ఉంది. అంటే ఆయన చాలా కూల్‌గా ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అలా ఉంటుంది కాబట్టి ఆయన చాలా కూల్‌గా చెప్పిందేంటంటే, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి. జగన్మోహన్ రెడ్డి గారిని దించటం కోసం నేను ఎవరితోనైనా కలుస్తాను. ఏ రకంగానైనా నేను వ్యవహరిస్తాను అని చెప్పన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తే 67 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయని చెప్పినప్పుడు అంటే దాని అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రకారంగా 67 సీట్లంటే కేవలం అధికారం కైవసం చేసుకోవడానికి 20 సీట్లు మాత్రమే కావాలి. ఇది ఆయన చెప్పింది. అంటే పవన్ కళ్యాణే 67 అన్నాడు అనంటే ఇక మిగతా 20 సీట్లనేవి చాలా ఆటోమేటిక్‌గా వస్తాయి. అంతేకాదు ఇంకొక ఆసక్తికరమైన ఇది చెప్పిందేంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ప్రాంతంలో చూసినా సరే 40% ఓట్లు సాలిడ్‌గా ఉన్నాయి అనేటువంటి ఒక అంశాన్ని ఆయన చాలా విస్పష్టంగా చెప్పారు. 40% ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. దేశంలో 33% ఓట్లే ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు 340 సీట్లు తో అధికారాన్ని కైవసం చేసుకున్నారనే అంశాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. అంటే 33% ఓట్లు ఉన్నటువంటి బీజేపీయే 340 ఓట్లు సాధించినప్పుడు 40% ఓట్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మిగతా ఓట్లన్నిటితో పాటు అంటే ఆయనకున్న సాలిడ్ ఓట్ బ్యాంకు. తదనంతరం ఈ ప్రచారాలు, ఆయన స్కీములు, ఆయన వ్యవహారాలు, ఆయన మోటివేట్ చేసినటువంటి దీంతో పడేటువంటి ఓట్లు 20 సీట్లు రావా? అది ఆయన ప్రత్యక్షంగా చెప్పడానికి సాధ్యం కాదు గాబట్టి, చాలా చక్కగా ఆయన అన్యాపదేశంగా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు అనివార్యం అనేటువంటిది ఆయన చెప్పారు. ఇక్కడ ప్రణయ్ రాయ్ చెప్పినటువంటి అంశం గూడా ఇదే. ఈ రెండింటిని కలిపి బేరీజు వేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి విజయం తథ్యం. అయితే ఆయనకున్నటువంటి లెక్కలు సరే అవి వేరు. వాటి గురించి మనం ప్రస్తావించట్లా. ఒక ప్రత్యర్థిగా ఉన్నటువంటి సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు గారు ఇలా వ్యాఖ్యానించడం అనేటువంటిది ఆసక్తికర అంశం. అట్లాగే భారతదేశంలో ద సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ప్రణయ్ రాయ్ ఆయన చెప్పినటువంటి అంశాలు గూడా ఇక్కడ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ రెండిటిని గూడా పోల్చి చూసుకున్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి విజయం తథ్యం అనేటువంటిదైతే మనం చెప్పొచ్చు. కాబట్టి ఈ రెండిటిని గూడా బేరీజు వేసుకొని మీరే డిసైడ్ చేసుకోవచ్చు. వీరిద్దరి వీడియోలు గూడా యూట్యూబ్‌లో ఉన్నాయి. కావాలంటే మీరు వాటిని గూడా పరిశీలించవచ్చు. ఇందులో ఎక్కడ గూడా కల్పితం అనేటువంటిది లేదు.